వారు దాని ఫలము తిందురు. అందుకే మరి ఏం మాట్లాడుతున్నాం మనము, ఏమంటున్నాం మనము? దేవునికి మహిమ కలుగును కాక. ఏం మాట్లాడుతున్న మాటలు, ఏవి చేస్తున్న మాటలంట మనం ఏం మాట్లాడినా ఒక స్థిరమైన మంచి పునాది పడుతుందంట. మనం మాట్లాడినప్పుడు దేవా మీరు దీవించిందాక. తింటలేరా వాళ్ళు? మనని తిట్టిండ్రు, మనం ఏమన్నా మనం దీవించేసి. ఇప్పుడు స్టెఫెన్ కాళ్ళ దగ్గర బట్టలు వేసుకొని అక్కడ సౌలు నిలబడ్డాడు కదా. పౌలు కానీ సౌలు స్టార్టింగ్ నిలబడ్డప్పుడు స్టెఫెన్ అన్నాడంట, వీళ్ళు ఏం చేస్తుండేమో వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించేసి ఏం చేసిందంట, ఈ పౌలుకి అభిషేకం విడుదల చేసినట్ట, స్వార్థ ప్రకటి. ఇప్పుడు పౌలు అంతగానం సేవ చేసినట్టే దానికి కారణం స్టిఫెన్. దేవుడికి మహిమ కలుగుందాక. స్టిఫెన్ ఒక అభిషేకము ఆ ఒక పౌలులో పనిచేసిందంట. దేవుడికి మహిమ కలుగుందాక. మళ్ళీ సామెతలు 24వ అధ్యాయం దగ్గరకు వచ్చేద్దాం. సామెతలు 24వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం కంటిన్యూ. ఇవన్నీ నా బ్లెస్సింగ్స్ రాసుకోండి అక్కడ. దేవుడికి మహిమ కలుగుందాక. 24వ అధ్యాయం 3వ వచనం నుంచి ఇవి నా బ్లెస్సింగ్స్. దేవుడికి స్తోత్రం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. దేవుడికి మహిమ కలుగుతుందంట. ఏం కావాలని చెప్తుండు? జ్ఞానం కావాలంట, వివేచన కావాలంట, తెలివి కావాలంట. దేవుడికి స్తోత్రం. ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి? నాలుగే భద్రం పెట్టుకోవాలి. మనం పెట్టుకోవాలి. అందుకే ఏం చేయాలి మనము? యేసయ్యా ఈ నాలుగే నీకు అప్పగిస్తున్నా, ఏం మాట్లాడతావో నీ ఇష్టం, ఏం చెప్తావో నీ ఇష్టం. మనం ఎప్పుడైతే నాలుగే ఆయనకు అప్పగించుకుంటామో ఆయన మనల్ని భద్రంగా కాపాడుతూ ఉంటాడు. 4వ వచనం చూద్దాం. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నిండును. దేవునికి మహిమ కలుగుందాక. హల్లెలూయా. దీంతే కదా పొద్దున్న లేస్తే మనం బాధపడుతుంటాం. ఏంటివంటే అవి సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును, వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరం. దేవునికి మహిమ కలుగుందాక. ఎన్ని బ్లెస్సింగ్స్ 3 నుంచి 6 వరకు చదివితేనే మనకి అక్కడ ఎన్నో బ్లెస్సింగ్స్ దొరుకుతున్నాయి. దేవునికి మహిమ కలుగుందాక. హల్లెలూయా. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నిలబడతాడు. దేవుడికి మహిమ కలుగుందాక. ఎవరి బలం అది? బలవంతుని బలం అది, క్రీస్తు బలం అది. దేవునికి స్తోత్రం. తెలివి గలవాడు శక్తిమంతుడిగా ఉండును, వివేకము గల నాయకుడు యుద్ధం చేయు, ఆలోచన చెప్పువారు అనేకులుంట రక్షణకరం. సొలొమోను దగ్గరికి ఎంతో మంది వచ్చిందంట. లైన్ వచ్చి ఆయన కూర్చున్నప్పుడు అడుక్కొని పోయేటోళ్ళంట. దీంట్లో ఉంది ప్రాబ్లం, దీనికి ఎట్లా అని అంటే దీనికి ఇది సొల్యూషన్ అనగానే ఇంత బంగారు పెద్ద తెచ్చాడు వేసుకుంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇదేంటి ప్రాబ్లం అంటే దీనికి ఇది సొల్యూషన్ అంటే ఇన్ని కట్టల పైసలు తెచ్చాడు వేసిపోయేటోళ్ళంట. దేవుడికి మహిమ కలుగుందాక. సొలొమోనుకి చేసిన గొప్పదైన దేవుడి రోజు మిమ్మల్ని కూడా మంచి ఆలోచన కర్తలుగా నిలబెడుతుంది. చాలా ఇంపార్టెంట్ ఆలోచన. ఓకే పొద్దుస్తమానం ఆలోచించడం కాదు. వీళ్ళు వస్తున్నారు, వీళ్ళకి ఏం చెప్పాలి, వీళ్ళకి ఏం మాట్లాడాలి, వాళ్ళతో నేను ఏం చేయాలి. దేవుడికి మహిమ కలుగుతుంది. అవన్నీ మనం అడిగినప్పుడు దేవుడు చక్కటి మార్గాలు, చక్కటి మాటలు ఇస్తాడంట. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. అన్నిటి మధ్యలో మనకు ఒకటి వస్తుందంట. ఏమొస్తుందంట? సామెతలు 24వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. హల్లెలూయా. శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా, నీవు శ్రమలు రావా? మనకి వస్తాయి. రెడీగా నిలబడితే నేనున్నా అంటే. కానీ ఏమంట? శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా నీవు చేతగాని. అలాగే దేవునికి స్తోత్రం. చేతగాని వాడవద్దు. దేవునికి మహిమ కలుగుతుందాక. శ్రమ అనేదట అదొక మంచి అమ్మ. ఈ శ్రమ వచ్చేసింది, ఇప్పుడు దీని తర్వాత మాకు ఏంటుంది బ్లెస్సింగ్, ఏమైంది శ్రమ, ఇంత కష్టం వచ్చింది, కష్టం తర్వాత ఏంటి? ఇప్పుడు పిల్లలకి పరీక్ష తెగ చదివి 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 వాళ్ళు అలసిపోతుంది కదా. దేవునికి మహిమ కలుగుతుందాక. మళ్ళీ వాళ్ళు అనుకోవాలమ్మా ఇంత కష్టపడుతున్నాం మాకు ఇంత అంటే. కష్టం తర్వాత ఏముంది? వాళ్ళకు ఒక మంచి రిజల్ట్ ఉంది. వాళ్ళు 4వ క్లాస్ నుంచి 5వ క్లాస్ పోతారు. 5 నుంచి 6, 10, 12 లాస్ట్ దాకా కంటిన్యూస్ చదువుతూనే ఉంటారు కదా. దేవుడికి మహిమ కలుగుతుంది. ఇవన్నీ కూడా మనం చక్కగా నేర్చుకొని దేవుని దగ్గర మనం పాటించడానికి ఒక్కటే ఒక మార్గం చెప్తుంది దేవుడు. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. సామెతలు 23వ అధ్యాయము
19వ వచనం చూడండి. 23వ అధ్యాయము 19వ వచనం. నా కుమారుడా, నీవు విని జ్ఞానం తెచ్చుకొను, నీ హృదయమును యథార్థమైన త్రోవలందు చక్కగా నడిపించుకొను. ఎవరు నడిపించరు. ఏమంటుండ అక్కడ? ఇక్కడ రండి, ఇక్కడ నేను చెప్తాను కూడా. ఏమంటుండు? హల్లెలూయా. నా కుమారుడా, నీవు పనిస్తుండు. చెప్పండి, నాకు పనిస్తుండు, నేను పని చెయ్యాలి. నా కుమారుడా, నీవు విని జ్ఞానం తెచ్చుకొను, నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొను. దాన్ని చేపట్టుకొని నడిపిస్తే అంటలేదు. దేవునికి మహిమ కలుగుతుందాక. ఏమంటుండు? నువ్వే నడిపించుకో. అది మరి నువ్వు ఎటేస్తావు అడుగు. అందుకే మనకేం చెప్తుండు? 18వ అధ్యాయము 20వ వచనం దగ్గర పోతాం. సామెతలు 18వ అధ్యాయము 20-21 చూద్దాం. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములో నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము. అందుకే మనం ఏం చేయాలి? మళ్ళా జరంత టేప్ కొనుక్కొని పోయి కన్నో డైనింగ్ టేబుల్ కానీ ఏనో దగ్గర పెట్టుకోవాలి. ఎందుకు అంటే చాలా మాట్లాడుతున్నాం అంటే ఏం చేయాలి? మనము వేసేసుకోవాలి. దేవునికి మహిమ కలుగుతుంది కాక. వేసుకున్నప్పుడు మన ఇంటిని దేవుడు ధనముతో నింపే గొప్ప నిధిగా పెడతాడు. అంటే మన దగ్గర పైసలు ఉన్నాయని కాదు. ధనం అంటే, ధనపు నిధి అంటే ఆయనే. క్రీస్తు ఉన్న దగ్గర ఏ కొరత ఉండదంట. క్రీస్తు ఉన్న ఇంట్లో, నీతిమంతుని ఇంట్లో ఏ కొద్ది ఉండొద్దంట. ఏది లేదు అనడానికి. ఏ స్నామం ఇట్లా వచ్చాయంటే వచ్చేయాలి అంతే. మనకు కావాలంటే రావాలంతే. అనడానికి ఏ స్నామం ఇట్లా వచ్చాయంటే వచ్చేయాలి అంతే. మనకు కావాలంటే రావాలంతే. మనం కష్టం చేసుకొని మోసి. అందుకే దేవుడికి మహిమ కలుగుతుందాక. హల్లెలూయా. ఏ కష్టం చేసినా కూడా నరునికి కష్టంలో లాభం దొరుకుతుంది. కానీ యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంట. హల్లెలూయా. బైబిల్ ఓపెన్ ఉన్నాయి కదా. 10-22 చూడండి ఒకసారి. సామెతలు 10-22 మొత్తం కంప్లీట్ 2 చదవాలి. 10-22 కంప్లీట్ వచనం చదవాలి. లేస్తే డ్యూటీలో పోవాలి. మనం బాగా బైబిల్ చదవద్దు, ప్రార్థన చేయొద్దు. మనం కష్టమే చేసుకోమంటుందా? నరుని కష్టము ఎక్కువ అవ్వదంట. అట్లాంటి కష్టం చేయకుండా నేను కూర్చుంటాను పెట్టు దేవుడు అంటే కూడా కరెక్ట్ కాదు. దేవుడికి మహిమ కలుగు. చేసే కష్టాన్ని ఆయనకు అప్పగించాం. అప్పుడే ఆయన మనకి దాంట్లో రిజల్ట్ ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. తండ్రి యేసానికి మన స్తోత్రాలు కదా, అచ్చరు కదా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటాయి. ప్రతి కుటుంబాన్ని దీవించి వచ్చిన బిడ్డలు వచ్చినట్టుగా వెళ్ళకుండా ప్రభావ నిధివైన ఆశలు సంతి సమాధానాలతో ప్రభావ ఈ జీవ ఫలాలు బిడ్డల జీవితాలు విస్తరించండి. ఈ మేలు దివ్యల ఆశీర్వాదాలతో ప్రభావం ఈ బిడ్డలకు కావాల్సిన ప్రతి కార్యం సఫలంగా ధరించండి. ఈ మహిమతో నింపుతున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటాం. అన్ని రంగాలలో ప్రభావం అబ్రాహ్మ సంతానం కట్టారు. ఈ బిడ్డలను ఆశీర్వదించి దీవించి సహాయపడి గొప్ప కృప అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రతి కుటుంబాన్ని సురక్షితంగా చేర్చినందుకు వందనాలు.